గారికి, కమిషనర్ గారికి, మా దళిత సంఘాల నాయకులు, ఎస్ఎస్టీ సంఘాల నాయకులు, బీసీ నాయకులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఈరోజు జరుపుకోవడం కర్నూలు జిల్లాలో చాలా సంతోషంగా ఉంది. ఆయన 1908వ సంవత్సరంలో ఏప్రిల్ 5వ తేదీన జన్మించడం, అలాగే బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన 1935వ సంవత్సరంలో ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసెస్ లీగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దళిత సంఘాలు దళితులని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, వారిని సమానంగా చేయాలని ఈ సొసైటీలో ఆయన ఎంతో పాటుపడ్డాడు. దళిత జాతికి చాలా ఆయన ముద్దు బిడ్డ. అలాగే 1937లోనే అతి చిన్న వయసులోనే ఒక కాన్స్టిట్యున్సీకి బీహార్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1946లో ఆయన కార్మిక శాఖ మంత్రి కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తి ఈ దళితులలో పుట్టడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే దళితులు చాలామంది వెనకబడి ఉంటారు. వీరిని ఎవరో ఒకరు వచ్చి మహానుభావులు ఆదుకుంటుంటారు. అలాంటి వారిలో ఈయన ఒకరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అలాగే మన బాబు జగజ్జీవన్ రామ్. ఇలాంటి వారు చిరస్మరణీయులు. ఎన్ని తరాలైనా సరే ఇలాంటి వ్యక్తులని మనం మరవలేము, మరవబోము కూడా. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో దాదాపుగా 50 సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు. ఆ 50 సంవత్సరాలలో 30 సంవత్సరాలు మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గానే ఉన్నారు. అంటే ఆయన యొక్క ఉన్నతికి, ఆయన యొక్క విలువలకి ఎంత పెద్ద పీట వేశారో అప్పటి ఉన్నట్టు గవర్నమెంట్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉప ప్రధాని కూడా చేశారు. కాబట్టి భారతదేశ ఉప ప్రధాని దళితులలో తొలి దళిత ఉప ప్రధాని ఆయనే. అందుకు బాబు జగజ్జీవన్ రామ్కి ఈరోజు మేము స్మరించుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ సార్, చక్కని సందేశం అందించినందుకు. ఇప్పుడు మరి అర్జెంట్ పని మీద స్ఫూర్తితో భారత రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో ఈరోజు భారతదేశ సుసంపన్నంగా ప్రజలు వెలుగొందాలని చెప్పేసి ఈ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులకు భంగం కలుగుతుంది. నేటికి కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితుల పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే చెప్పేసి మేము బాధపడుతున్నాము. అయ్యా 30 సంవత్సరాలు ఉద్యమాలు చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు నుంచి వస్తే మళ్ళా కొంతమంది దాన్ని అటంకులు సృష్టిస్తున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలందు అందరం సమానంగా పంచుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కూడా మనకు తెలియజేసి మనకు ఇస్తున్నటువంటి సంపదను అందరం ఈక్వల్గా పంచుకొని వారి యొక్క విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు పొందాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారైతేమి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారైతేమి, మనకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన రాయితీల విషయంలో జిఎస్టీ, సిఎస్టీ, పిఎస్టీ అని చెప్పేసి కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి నిధులు ప్రతి సంవత్సరం 300 కోట్లు రావాల్సినటువంటి నిధులు ఏమైపోయినాయని అడుగుతున్నాము. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖలో దళితులకు భూమి లేని వారికి 3 ఎకరాల భూమి గత ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ భూ పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ యొక్క సాంఘిక సంక్షేమం ద్వారా రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధులన్నీ మాలా మాదిగా బీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి ఒక్క పైసలు లేకుండా చేసినారు. గత ప్రభుత్వము పతనం అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి నిధులను నిర్వహణపూర్వకంగా చేస్తే, దారి మళ్లిస్తే ఈ ప్రభుత్వం కూడా పంచనామా లేకుండా పోతుంది. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి వైసీపీ లీడర్లకు మేము చెప్పాము, అయ్యా ఈ పథకాలు మీరు అమలు పరచకపోతే నెక్స్ట్ ఇక్కడ మీరు కూర్చోలేనని చెప్పేసి ఇదే స్టేజ్ మీద నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. మరి కూడా మేము తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్తున్నాము, మా మంత్రి కూడా లేకపోవడం మేము చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ జిల్లాలో కర్నూలు నగరాన్ని నందనవనము, సుందరవనంగా చేస్తానని చెప్పినటువంటి మన మంత్రి గారు ఈ ఎక్కడ చూసినా వీధి లైట్లు కర్నూలులో లేవు, కుక్కల బెడద ఉంది, గాడుల బెడద ఉంది,
ఎక్కడ చూసినా దుర్వాసన వస్తుంది, ఆరోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని సాగునీరు విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలని కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క NSFDC నిధులు ఇంతవరకు కూడా మాకు రాలేదు. అయ్యా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులకు NSFDCలు కేటాయించి విద్యా ఉద్యోగ ఉపాధి నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి కూడా ఆ అవకాశాలు కల్పించాలని మేము చెప్తున్నాము. దీనికి ఏ రాజకీయ నాయకుల సంబంధం కాకుండా ఎవరైతే నిజంగా అంటదాని వారు ఉన్నారో, ఎవరైతే లోన్లు భూములు నోచుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన భూములన్నీ చాలా వరకు అన్యాక్రాంతమైనాయి. దళిత భూములు చాలా వరకు అన్యాక్రాంతమైనాయి. అగ్రవర్ణ భూస్వాములు ఈ యొక్క రాంగ్ నంబర్లు వేసుకొని సర్వే నంబర్లు మార్చుకొని రికార్డులలో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. కాబట్టి ఆ భూములన్నీ కూడా నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎస్సీల భూములను ఎస్సీలకు ఇప్పారని మేము కోరుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది. దానికి కూడా నిధులు కేటాయించి ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క నిరుద్యోగులకు బుద్ధి కలిపారని మేము కోరుతున్నాము. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి నా బడుగు బలహీన వర్గాల ప్రజలకు, మీ అందరికీ కూడా విద్యార్థులకు, ఈ SSTPC నాయకులకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. కళాకారులు ఒక్కసారి బిగ్గరగా చేత పెట్టండి. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ఏందన్నా మరి మర్యాద కొడుతున్నారు? అరే రే 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 ఎస్పీ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, మంత్రికి పసలేదు వేస్ట్. ఒక్కసారి దగ్గరగా ఇక మన నాయకులంతా ఉన్నారు, మన అధికారులలో ఉన్నారు. మరి జగజీవన్ రావు వారి చరిత్రను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాబట్టి మరి ఇలాంటి పండుగలు జరుపుతారో తెలియదు మళ్ళా. అందుకు ఒక్కసారి మా భారతమ్మ ముద్దు బిడ్డని జగజీవన్ రావు గారిని ఒక్కసారి కొని అడుగుతున్నాం. సరేనా? భారతమ్మ ముద్దు బిడ్డ బాబు జగ జీవన రాము. మీరు ఇట్లా వేస్తే అయిపోతుందా? ఏనమ్మా, ప్లేస్ కాదు, దుంకితే పడిపోవాలి. అవునా కాదా? ఇది చరిత్రలో నిలబడిపోవాలి. కింద వద్దులే, మళ్ళా వద్దు. ఈడనే దుంకితే ఇవన్నీ కుప్ప కూలిపోవాలి. సరేనా? ఒకసారి మా అధికారులు కూడా, ఇగో మా మేడం గారు, చరిత్ర మేడం గారు ఉన్నారు, మరి DSP గారు ఉన్నారు, ఇక్కడ MRO గారు కూడా ఉన్నారు, మరి JC మేడం గారు ఉన్నారు. సన్మానం చేసే వాళ్ళు కొంచెం ఆగండి, ఎందుకంటే చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తాం. దయచేసి చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అన్నా, ఒకసారి మా కళాకారులకు గట్టిగా సప్పట్లు కొట్టండి. సప్పట్లే చాలు, మీరేం డబ్బులు ఇవ్వద్దు. మీకోసం మంచి భోజనం ఏర్పాటు చేశారు మా అధికారులు. సప్పట్లు గట్టి కొట్టండి. చేతులు లేని వాళ్ళు కొట్టద్దు, చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే కొట్టండి. అవునా కదా?
భారతమ్మ ముద్దు బిడ్డ బాబు జగన్ ఒక్కసారి మా నాయకులంతా ఒకసారి లేస్తే మరి మీరు కూర్చున్న వాళ్ళు అట్లే రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఒకసారి గంతెత్తాం సరేనా? విజయ్ గారు చేతి ఉడుకుతుంది 5 మందికి అందరు లేచే అయిపోయా. మేము మీకు ముందే చెప్పిన సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి జేసీ గారి ఆధ్వర్యంలో మాకు స్టేజ్ ఏదైనా మొదలుపెడితే ఏదైనా పండుగలకి పంబాలకి ఏదైనా మీరు కళాకారులను అవమానిస్తున్నారు, జాగ్రత్త. కళాకారులను అవమానిస్తే పోరాటం చేస్తాం, అందరినీ ఏకం చేస్తాం. మళ్ళా ఇట్లాంటి అధికారులు ఎవరైనా ఉంటే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాలం. అవునా కాదా? అందుకోసమే తీసుకున్నా కీబోర్డ్ భారత